హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? అందరికీ గుడ్ మార్నింగ్. శుక్రవారం శుభాకాంక్షలు. ఇంక ఈ వీడియో ఈరోజు తీసిందే. మీకు ఈరోజు అప్లోడింగ్ చేద్దామని చెప్పేసి వాయిస్ ఇస్తున్నాను. చాలామంది లాంగ్ వీడియోస్ పెట్టండి అక్క అని అడుగుతున్నారు. అంత టైం ఉండట్లేదండి, అందుకే పెట్టలేకపోతున్నాను. పండగ సీజన్ కదా, బట్టలు అయితే ఎక్కువ ఉన్నాయి. క్రిస్మస్ పండుగ, న్యూ ఇయర్ వస్తుంది కదా, ముందుగానే ఇచ్చేస్తారనమాట. ఎక్కువగా ఉంటాయని నా దగ్గర. ఇక ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా? 4:30 అవుతుందన్నమాట. నేను 4 గంటలకి లేచాను. ఈరోజు అసలు మెలకు రాలేదు, ఎందుకంటే నైటు మిషన్ పెట్టానమాట. నేను పడుకునేసరికి 11 అయింది. ఇంకా మా స్వామి లేచి బయట అంతా కడిగేశారనమాట. నేను లోన్ క్లీన్ చేసుకొని వచ్చేసరికి మా స్వామి స్నానం చేసి దీపారాధన చేస్తున్నారు. అప్పటికే ముగ్గులు వేయటం సగం కంప్లీట్ అయింది, సగం అవ్వలేదు. దీపాలు కూడా పెట్టేస్తున్నారనమాట తెచ్చి. నేను అప్పటికే సగం ముగ్గు వేశాను. కొంచెం ఆగండి స్వామి అంటే కొంచెం ఆగుతున్నారనమాట. అప్పటికి ముగ్గు వేయలేదు, సగం వేసి సగం వేయలేదు. అందులో శుక్రవారం గడపలకు పూజ చేయాలి. ఇంకా రోళ్ళు రోకళ్ళు అన్నింటికి పసుపు రాసి పొట్టు పెట్టుకోవాలి. నేను స్నానం చేసి వచ్చేసరికి దీపాలు వెలిగించడం మొదలు పెట్టేశారనమాట. ఇంకా అందులో నేనేంటంటే వినాయకుడి టెంపుల్లో కూడా రోజు ముగ్గు వేసేవాళ్ళు వేయలేదనమాట. ఇంకా 2-3 రోజులు పెట్టి నేనే వేస్తున్నాను. బయట అంతా కడిగి ముగ్గులు వేయటం అక్కడే ఒక 1/2 అవర్ టైం పడుతుంది అనమాట. అందుకు లేట్ అయిపోతుంది. లేకపోతే పెందలాడే తీసేసి వీడియోలు కూడా అప్లోడ్ చేసేదాన్ని. ఉదయమే కదా బాగా వీడియోలు తీసుకోవాలంటే మనం. ట్రైప్యాడ్ కూడా లేదు నా దగ్గర, అందుకే పెద్దగా వీడియోలు రావట్లేదు. చూడండి, చక్కగా దీపాలు వెలిగించేసుకున్నాము, దీపారాధన చేసుకున్నాము. దీపాలు వెలిగించేసుకొని తులసమ్మకి నీళ్లు వేసుకున్నాం. ఇప్పుడే తెల్లవారుతుందనమాట. 6 అయింది టైము. డైరెక్ట్ వాయిస్ పెడదాం అనుకున్నాము, సైడ్న చాలా వాయిస్ వస్తుందన్నమాట, అందుకని పెట్టలేకపోతున్నాను. చక్కగా ఈరోజు అమ్మవారి ముందు తులసమ్మ ముందు తామర పసుపు వేసుకున్నాను. వాకిట్లో చక్కగా పసుపు రాసుకొని పాదాలు అనేది వేసుకున్నాను అనమాట. ఈ పాదాలు, ఈ పువ్వులు, ఈ ప్లేట్లు ఉంటాయి కదా, ఈ ప్లేట్లతో వేసుకున్నాను. చక్కగా భలే నీట్గా వస్తున్నాయి. బియ్యం పిండితో వేసుకోవాలి వీటిని, బాగున్నాయి అన్నమాట. అమ్మవారి పాదాలు మనం వేసుకున్న ఇంత నీట్గా రావు. చూడండి ఎంత బాగున్నాయో. పసుపు రాసుకొని వేసుకోవాలి. పాదాలు అలానే నేల మీద వేయకూడదు అనమాట. ఇలా చిన్నగా ముగ్గులు అనేది వేసుకున్నాను. గుమ్మం దగ్గర ఎవరు తొక్కరు కదా, వీటిని చూస్తే ఎవరిని తొక్కాలనిపిస్తుంది చెప్పండి, ఎవరు తొక్కరు కదా. నెక్స్ట్ డే క్లాత్తో అనేది క్లీన్ చేసుకోవాలి. పసుపు రాసుకొని బొట్లు పెట్టుకొని గడప క్లీన్ చేసుకొని గడపకు కూడా పూజ చేసుకునేసరికి ఈ టైం అయిందనమాట. ఇంకా శుక్రవారం కదా, ఉప్పు అవన్నీ పెట్టుకుంటాను, అవి పెట్టుకోలేకపోయాను నేను. ఈరోజు స్నానం చేసి గబగబా నైటీ ఒకటి వేసుకొని ముగ్గులన్నీ వేసేసాను అనమాట. ఇంకా మనం చీర కట్టుకొని రెడీ అయ్యేసరికి చాలా టైం అయిపోయింది. ఇక్కడ గౌరీదేవి కదా, రోజులకు కూడా పూజ చేసుకుంటాను ప్రతి శుక్రవారం అనేది. గురువారం నైటే వేసుకుంటారు చాలామంది, ఎందుకో నాకు అట్లా ఇష్టం ఉండదు. ఉదయాన్నే క్లీన్ చేసుకొని ఇలా బొట్టు అనేది పెట్టుకుంటే బాగున్నట్టు అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ వీధి గుమ్మం కదా, అక్కడ కూడా ముగ్గు వేసుకుంటాను అనమాట. దీపాలు కూడా వీధి గుమ్మం కాడ పెట్టేశాను. ఇక్కడ ఒక ముగ్గు. ఇవన్నీ వేసుకునేసరికి నాకు చాలా టైం ఎక్కువైపోతుందండి. లేకపోతే ఉదయాన్నే చక్కగా పూజ చేసుకొని అంతా హడావిడిగా ఉండదు. వాటర్ కూడా వస్తున్నాయి మాకైతే. ఇప్పుడు టైం అయితే 6 అయింది. చక్కగా గంట కూడా కొట్టింది 6 గంటలని అర్థమవుతుంది. తాంబూలం పెట్టేసి అమ్మవారి దగ్గర ఇలా వాటర్ పెట్టి ఒక పువ్వు అనేది వేసుకుంటాను, అలవాటు నాకు. తులసమ్మకి ఇలా పువ్వులు పెట్టుకొని బాగా పూజ అనేది చేస్తాము. ఇంక ఇంట్లో మా స్వామి అనేది పూజ చేస్తున్నారనమాట. నేను బయట ఇలా ముగ్గులు అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. రోల్కి నేను బాగా పూజ చేసుకొని ముగ్గులు వేసుకుంటాను కదా, ఈరోజు ఎందుకు కొంచెం వెల్తిగా అనిపించింది, అందుకని చాక్ పీస్ అక్కడ తడిపేసి ఉందనమాట. అందుకని ఇలా చిన్నగా గీస్తున్నాను. రోట్లో పిండి రుబ్బడం తక్కువ కదా, అందుకని ఇలా ముగ్గులు అది వేసుకుంటాను. ఏదైనా రుబ్బాలన్నప్పుడు కడిగి వేసేసుకుంటాంలేండి, రుబ్బుకుంటాము, బాగుంటుంది. ఏదైనా గారెల పిండి అలా రుబ్బాలంటే. అసలు శుక్రవారం ఇలా పూజ చేసుకుంటే గుమ్మానికి లక్ష్మీ కళ్ళండి, చాలా బాగుంటుంది కదా. ఇంకా నేను ఇంట్లోకి వచ్చేసి చక్కగా ఇలా ఉప్పు దీపం అనేది పెట్టుకున్నాను అమ్మవారికి. ప్రతి శుక్రవారం ఉప్పు దీపం అనేది వెలిగించుకుంటాను. కాకపోతే వీడియో తీసి అప్లోడ్ చేయను అనమాట, షార్ట్స్లో చెప్పేస్తూ ఉంటాను, అంతేగాని వీడియోలు తీసే అంత టైం ఉండదు. ఉదయం ఫుల్ హడావిడి అనమాట. ఉప్పు దీపం వెలిగించుకొని అమ్మవారికి తాంబూలం పెట్టుకొని ఈరోజు నైవేద్యం లడ్డు పెట్టామన్నమాట. అయ్యప్ప స్వామి పీఠం దగ్గర మా స్వామి దీపారాధన చేసుకున్నారు. కంపల్సరీగా కార్తీక మాసం మొత్తం శివునికి దీపం పెట్టి తాంబూలం అనేది పెట్టుకుంటాము. ఇంకా చక్కగా సాంబ్రాణి ధూపం అనేది ఇచ్చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టేసి
సాంబ్రాణి వేశాను ఫుల్గా. అదైతే వీడియో తీయలేదనమాట, అన్ని వీడియో తీసుకోలేం కదా. 2 పూట్ల ఇంట్లో పీట ఉన్నప్పుడు కంపల్సరీగా సాంబ్రాణి ధూపం అనేది వేసుకోవాలి. ఇదిగో చూడండి, ఎక్స్ట్రా కాయలు అనమాట ఇవి. 2-3 రోజులకు సరిపడా కాయలు తాంబూలం పెట్టాలి కదా, అవన్నీ పువ్వులు కాయలు తీసుకొస్తారనమాట మా స్వామి. ఇంకా పూజ చేయటం వరకే మా స్వామి వంతు మొత్తం నేనే సర్దుకోవాలి నీట్గా అనేది. ఒక పక్క స్కూల్ టైం అవుతుంది, అన్నిటినీ రెడీ చేసుకోవాలి కదా, వంట కూడా రెడీ చేసుకోవాలి. అందుకని చెప్పేసి హడావిడిగానే ఉంది నాకు. ఇక్కడ ధూపం వేయటం మటుకు అయిపోయింది, కానీ చిన్న ధూప్ స్టిక్ అనేది వెలిగించుకున్నాను. అప్పటికి దీపాలు వెలిగినంతసేపు ధూపం కూడా వెలిగితే చాలా బాగుంటుంది కదా. ఇదిగో ఇక్కడ తెల్లవారిపోయింది బాగా, చూడండి ముగ్గులు అనేది బాగా కనపడతా ఉంటాయి. చూడండి పాదాలు ఇవన్నీ. ఈ ముగ్గులు చేతగాని వాళ్ళకు కూడా ఈ ప్లేట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. అమ్మవారి ఇక్కడ పూజ చేయగానే సరికాదు, మనం కూడా చక్కగా రెడీ అవ్వాలన్నమాట. లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు కాళ్ళకి పసుపు రాసుకొని చక్కగా రెడీ అయ్యి పూజ చేయాలన్నమాట. ఇది చూపించడం మర్చిపోయాను, అందుకని చూపిస్తున్నాను ఇప్పుడు. ఇడ్లీ పెట్టి అయిపోయినాయా? తీసే దీన్ని ఏంది ఈ చట్నీ చేస్తున్నా, మామూలు చట్నీ చేయలే, నాకు ఇష్టమని టమాటా పచ్చిమిరకాయ చట్నీ చేస్తాను. శరణం చెప్తా. శరణం చెప్పదు, ఏం శరణం అవుతావు, శరణం చెప్పొద్దు. స్వామి ప్రసాదం లడ్డు పెట్టావా అమ్మవారికి? దీన్ని మళ్ళీ వెలిగించే పొయ్య అయిపోయిందంటే స్వామి ప్రసాదం నాకు పెట్టవా? దేవుడికి ఈరోజు లడ్డు అమ్మవారు. ఇది టైం లేదండి ఈరోజు చేయటానికి, బయట తీసుకొచ్చారన్నమాట రాత్రి. ఆ లడ్డునే దేవుడికి పెట్టేశాను ఈరోజు. అమ్మవారికి నివేదించిన లడ్డు మా స్వామి ఫస్ట్ తీసుకొని తినేస్తాను. బయట చేసినాయి కదా, స్వీట్ ఎక్కువ వేస్తారు. మా బాపట్ల సైడ్ స్వీట్స్ అన్నీ బాగుంటాయి కదా. ఇవి మాడిపోతున్నాయి, కూర చేయలే ఇంకా. ఇంకా నేను ఇంట్లో ఉండి మిషన్ కుట్టడం, ఇంటి పనులు చేసుకోవడం తప్పితే నాకు అలవాటు అయిపోయింది కదా. అందుకని ఎంత లేట్ అయినా సరే వాళ్ళకి ఇష్టమైనవి వండి పెడతానమాట, నేను అడ్జస్ట్ అవుతూ. ఇంకా మా స్వామికి రోజు ఆ చట్నీ తింటున్నాడు. 2 రోజులకు ఒకసారి ఈ చట్నీ అంటే స్వామికి ఇష్టం అన్నమాట, టమాటా పచ్చిమిరపకాయల చట్నీ. అందుకని వాళ్ళు ఈ మాలలో ఉన్నప్పుడు అన్నీ తినలేరు కదా, అందుకని వాళ్ళకి ఇష్టమైనవి చేసి పెడితే బాగుంటుంది కదా అని చెప్పేసి పనికి టైం అవుతుంది, అందుకనే హడావిడిగా వేస్తున్నాను. ఒక పక్క బంగాళదుంపలు కోసి పొయ్యి మీద వేసాను, అవి ఫ్రై అవుతుంది అనమాట. ఇంక ఈరోజు ఆ చట్నీ, ఈ బంగాళదుంప ఫ్రై అనమాట. సాయం ఏమో స్టడీకి వెళ్ళాడు, వాడు వచ్చేసరికి వాడికి బాక్స్ రెడీ చేయాలి. మా స్వామికి ఈ టిఫిన్ వేసేయాలి. పొయ్యలు చూడండి, గ్యాస్ స్టవ్ అనేది ఎందుకో అస్సలు మండట్లేదు, చాలా తక్కువ మండుతున్నాయి అన్నమాట. అదే చూపిస్తున్నాను ఇక్కడ. అందుకని ముందు ఇడ్లీ పెట్టేసి ఇచ్చాను, తినేలోపు దోశలు వేసి ఇద్దామని చెప్పేసి స్వామికి హారతి ఇచ్చి మా స్వామి అయితే తినేస్తున్నాడు. ఇక్కడ మా సాయికి మా స్వామికి కలిపి దోశలు వేస్తున్నాను. వాడు పాపం తినడనమాట, బాక్స్ పెట్టేయాల్సిందే. టిఫిన్ కూడా తినడానికి అంత టైం ఉండదు, హడావిడిగా ఉంటుంది ఉదయాన్నే. ఏదో అంటారు చూడు, పైన దేవుడు వచ్చినా కూడా మాట్లాడడానికి టైం ఉండదని, ఆ సిచ్యువేషన్ అనమాట. మొత్తం చూడండి ఎలా ఉందో, అన్నీ సర్దుకోవాలి. అప్పటికి పని చేస్తా, కాళ్ళకి చేతులకి అడ్డొచ్చినవన్నీ తీసి సర్దేస్తానే ఉంటాను. చిన్న గది అనమాట, చాలా ఇరుగ్గా ఉంటుంది. మా ఇల్లు చూస్తే వీడియోలో మీకు అర్థమైపోతానే ఉంటుంది, చాలా ఇరుగ్గా ఉంటుంది. నేను ఎట్టొకట్టే అడ్జస్ట్ అయ్యి సర్దుకుంటాను, నాకు హ్యాపీగానే ఉంటుంది. కాకపోతే ఈరోజు కొద్దిగా లేట్ అయింది, హడావిడిగా ఉందన్నమాట.
ముగ్గులు ఇవన్నీ వేయడానికి చాలా టైం పట్టిద్ది. ఇంకా అయిపోయింది, బాక్సులు పెట్టేద్దాం అనేసి కూర్చున్నాను. ఇక్కడ వేడివేడి అన్నం, ఇంక ఇప్పుడే బంగాళదుంప ఫ్రై అయిపోయింది కదా, బంగాళదుంప అంతా ఒక గిన్నెలోకి తీసేసి పక్కన పెట్టేసి ఇప్పుడు అన్నం అనేది వేడివేడి బాండీలో వేసి కూర వేసి కలిపామంటే మధ్యాహ్నం పిల్లలు తినడానికి కూడా ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట. నేను ఎప్పుడు ఇదే పాటిస్తూ ఉంటాను. మధ్యాహ్నానికి చాలామంది అలా కలిపి పెడితే మెత్తపడిపోయిద్ది అని అంటారు. ఏం కాదండి, మీరు ఒకసారి ట్రై చేయండి. వేడివేడి బాండీలో ఇలా అన్నం వేసి కలిపి బాక్స్లో పెట్టారంటే చాలా బాగుంటుంది, ఏం పాడవదు. పెట్టేసి మా స్వామి ఎందుకు ఈరోజు కొంచెం పాలు తాగుతా ఉన్నారు, అందుకని పాలల్లో కొంచెం హార్లిక్స్ వేసేసి పెట్టేశాను ఆయనకి ఇచ్చేద్దామని చెప్పేసి. దోశలు ఇక్కడ చాలేదన్నమాట, అందుకని మళ్ళీ దోశ వేస్తున్నాను. ఎక్కువ వేసి తినకుండా పడేయటం కంటే చూసుకొని వేసుకోవడం మంచిది కదా, అందుకని ఒక పక్క పాలు చూస్తే ఒక పక్క దోశ అనేది వేస్తున్నాను. ఈలోపు మా సాయి వస్తే స్నానానికి నీళ్లు పెట్టేశాను. వాడు బ్రష్ చేసి చక్కగా స్నానం చేసి వస్తాడు, రెడీ అవుతాడు అన్నమాట. ఎన్నో పనులు ఉంటాయండి, అన్నీ సమర్థించుకొని చేసుకోవాలి. ఉదయం చాలా హడావిడిగా ఉంటుంది. ఇప్పుడు మాల వేసుకున్నప్పుడు ఇంకా ఎక్కువ పని. మామూలుగా అంటే మనం ఎలాగోలాగా అడ్జస్ట్ అయ్యి చేసుకుంటాము, ఇప్పుడైతే అసలు కుదరదన్నమాట. ఇక్కడ మా సాయికి కూడా స్నాక్స్ పెడుతున్నాను. చెక్కలు దేవుడికి నివేదించాం కదా, అమ్మవారికి లడ్డు, స్నాక్స్ ఏ ఒకటి తెస్తూనే ఉంటాడు స్వామి అనేది పిల్లలకి. పెట్టేస్తున్నాను బాక్సులతో పాటు. స్నాక్స్ టైంలో ఏదో ఒకటి తింటారు కదా, బయట కొనుక్కోవడానికి అస్సలు డబ్బులు ఇవ్వనండి, ఇక్కడే ఏదో ఒకటి కొనుక్కొని బాక్సులో పెట్టేస్తాను. ఇంట్లోనే డబ్బులు అలా అలవాటు చేసామంటే పిల్లలు డబ్బులకి అలవాటు అయిపోతారు. మనం ఉన్నా లేకపోయినా తీసుకొని వెళ్ళిపోతారనమాట. ఇంకా అదే తీయటం అలవాటు అయిపోద్ది, అందుకని నేను అసలు తీయను. ఇక్కడ బట్టలు చూసారా ఎన్ని ఉన్నాయో కుట్టవలసినవి. సాయి రెడీ అవుతున్నాడు, వీడికి కూడా అన్ని చాలన్నమాట. వాడు రెడీ చేసి బాక్సులు పెట్టి పంపించేసరికి 7:30 కల్లా వాడు బస్సు వచ్చింది. చూడండి ఇల్లు అంతా ఎలా ఉందో. నచ్చితే లైక్ చేయండి.